ఇక్కడ భువనగిరి నియోజకవర్గంలో ఇక్కడ గూడూరు గ్రామంలో చాకలి ఐలమ్మ గారి విగ్రహం దగ్గర మరి ఇప్పుడే ఆ పోరాట యోధురాలికి ఘనంగా నివాళులు అర్పించాం. ఆమె జయంతి సందర్భంగా మరి ఈరోజు మా మిత్రులు సహచరులు కార్యకర్తలు అందరం కూడా వచ్చి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈరోజు అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన చాకలి ఐలమ్మ గారు అంటే నాడు ఎప్పుడు దాదాపు ఇది 129వ జయంతి అంటే ఒక 100 ఏళ్లకు పూర్వం జన్మించిన ఆమె, 129 ఏళ్లకు ముందు జన్మించిన ఆమె ఆనాడే పెత్తందారులకు వ్యతిరేకంగా, రాచరిక పోకడలకు వ్యతిరేకంగా అంటే ఆనాడు బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడే సందర్భం అట్లాంటి రోజులవి. ఆ రోజులలోనే ఆమె మరి కప్పం కట్టడానికి వచ్చిన కప్పం వసూలు చేయడానికి వచ్చిన పెత్తందారులను ఎదిరించి ఈ భూమి భుక్తి కోసం మేము పోరాడతామని చెప్పి నాడే తెలంగాణలో మొదటి పోరాట యోధులుగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు చాకలి ఐలమ్మ పేరు మీద కోటిలో ఉన్న ఉమెన్స్ కాలేజ్కు చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా పేరు పెట్టి మరి చాకలి ఐలమ్మని ఈరోజు ఆమెకు ఒక అంటే ఆల్రెడీ గుర్తింపు ఉంది. ఆమె పేరు ఈరోజు ఇంకా చిరస్థాయిగా ఉండేలాగా ఆ యూనివర్సిటీ పేరు పెట్టుకున్నారు. అది రజకులకే కాదు అన్ని వర్గాల ప్రజలకు కూడా మరి ఒక గుర్తింపుగా పేద బడుగు బలహీన వర్గాల నాయకురాలిగా, అందరికీ నాయకురాలిగా చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకొని మరి ఆ స్ఫూర్తితోటి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా సందర్భంగా చెప్తూ మరి ఆ మనవరాలు మహిళా కమిషన్ మనవరాలు కూడా మహిళా కమిషన్ మెంబర్గా చేసి మెంబర్గా కూడా చేసి ఆ విధంగా కూడా గౌరవం ఆ కుటుంబానికి ఇచ్చిండ్రు. కాబట్టి ఇది రజక కుటుంబాలు అందరికీ, అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈరోజు తెలంగాణలో మనందరికీ కూడా గర్వకారణం అని చెప్తూ చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా అందరం కూడా జరుపుకుంటున్నాం. చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా మన గూడూరు గ్రామంలో ఘనంగా నివాళులు మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఘనంగా నివాళులు అర్పించుకోవడం సంతోషం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు ప్రకటించడం కూడా చాలా సంతోషదాయకం. ఆనాడు రజకులే కాకుండా అన్ని వర్గాలకు కూడా, అణగారిన వర్గాలకు చాకలి ఐలమ్మ ముందుకు వచ్చి పోరాట యోధురాలుగా మరి ఆమె ఘనంగా మరి పోరాటాలు చేసి అందరినీ రైతు సంఘాల వాళ్ళందరినీ కలుపుకొని పోరాటం చేసి ఈరోజు మనం స్వాతంత్రంలో నిలబడడం. వారికి ముఖ్యంగా జయంతికి వర్ధంతికి మనం 7 సంవత్సరాల నుంచి గూడూరు గ్రామంలో నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించినందుకు సంతోషంగా ఉంది. ప్రజానీకంలో ఉన్నటువంటి తెలంగాణలో కాదు యావత్ భారతదేశంలో కూడా చాకలి ఐలమ్మ ఒక ఆదర్శపాయురాలుగా ఈరోజు భారత పౌరులందరికీ మరి పోరాట యోధురాలుగా నిలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అది ఈరోజు మా గూడూరు గ్రామంలో జరుపుకున్నందుకు మాకు కూడా సంతోషంగా ఉంది.